హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మూవీ అప్డేట్ వచ్చేసరికి బేసికల్గా ఇది చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ చిరంజీవి గారి పేరు వాడుకొని చాలామంది ఏ జనరేటెడ్ వీడియోస్ కానీ ఆయన ఫోటోలు కానీ లేదనుకుంటే ఆయన యొక్క నేమ్ మెగాస్టార్, చిరు, అన్నయ్య ఇలాంటి పదాలు కానీ ఇలాంటి వర్డ్స్ కానీ చిరంజీవి సంబంధించిన పేర్లు కానీ ఫోటోలు కానీ ఏమైతే వాడుతున్నారో విత్ ఎలా ఇంక్లూడింగ్ టు ఏవైతే ఏఐ జనరేటెడ్ వీడియోస్ కానీ ఏఐ జనరేటెడ్ ఫొటోస్ కానీ ఏవైతే ఉంటున్నాయో చిరంజీవి సంబంధించి ఇవన్నీ కూడా మన హైదరాబాద్ సివిల్ కోర్ట్ అయితే ఒక ఫైల్ అయితే అగెనిస్ట్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఫైల్ అయితే క్రియేట్ చేశారు, అంటే ఫైల్ చేశారనమాట. కంప్లైంట్ ఫైల్ అయితే క్రియేట్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే అగెనిస్ట్గా చిరంజీవి గారి మీద నెగిటివ్ క్యాంపెయిన్స్ చేస్తున్నారో వాళ్ళ మీద ఈ కేసు అనేది ఫైల్ అయింది. సో దట్ వాళ్ళు అక్కడి నుంచి కూడా డెఫినెట్గా ఎంతో కొంత పనిషబుల్ అఫెన్స్ అయితే ఉండబోతుందంట. ఎందుకంటే చిరంజీవి గారి గురించి మనందరూ తెలిసిందే. ఇవన్నీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటే అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ప్రతి వీడియో కూడా మీకు పెట్టిన వెంటనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసికల్గా చిరంజీవి గారి గురించి మనకి న్యూస్ అయితే వస్తుంది. ఆయన నేమ్ యూజ్ చేసుకొని ఎవరైతే మెగాస్టార్ అని చెప్పేసి, చిరు అని చెప్పేసి, అన్నయ్య అని చెప్పేసి వాడుతున్నారో కొంచెం అది కాంట్రవర్షియల్గా ఉంటుందన్నమాట ఈ మ్యాటర్ అనేది కూడా. బట్ ఎన్ని చూసుకున్నా కానీ ఎవరైతే నెగిటివ్గా ఆ పదాలు వాడి కొంచెం తప్పుగా మాట్లాడుతున్నారో, తప్పుగా కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళని పనిష్ చేయబోతున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన ఇమేజెస్ కానీ ఆయన వీడియోస్ కానీ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా కొంచెం రాంగ్ వేలో వాడుతున్నారని చెప్పేసి దీని మీద కూడా ఒక కేసు అయితే ఫైల్ అయింది, ఇమేజెస్ మీద అట్ ది సేమ్ టైం వీడియోస్ మీద. మూడోది వచ్చేసరికి చిరంజీవి గారిది ఏదైతే ఏ జనరేటెడ్ వీడియోస్ కానీ కంటెంట్ కానీ ఏదైతే వస్తుందో ఆన్లైన్లో, ఇన్స్టాలో అవ్వచ్చు, ట్విట్టర్లో అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్లో అయినా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఏఐ జనరేటెడ్ వీడియోస్ కానీ లేదనుకుంటే ఇమేజెస్ కానీ ఏమైతే బయటకు వస్తుందో వీటి మీద కూడా ఈ క్రియేట్ చేసే వాళ్ళ మీద కూడా కొంచెం రాంగ్ వేలో వాడే వీళ్ళ మీద కేసు అయితే ఫైల్ అవటం అయితే జరిగింది. సో కొంతమంది మీద కేసు అయితే ఫైల్ అయింది. అట్ ది సేమ్ టైం వాళ్ళు పట్టుకొని ఏదో విచారిస్తున్నట్టున్నారు. దాంతోపాటు ఏంటంటే ఎవరో కూడా ఇటువంటి పేర్లు అయితే వాడకూడదని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఏవైతే పబ్లిసిటీ కానీ పర్సనల్ రైట్స్ కానీ ఏవైతే ఉంటాయో వీటిని ఆయన ఇమేజ్ని తగ్గించే విధంగా, కొంచెం రాంగ్ వేలో పోర్ట్రే చేసే విధంగా, నెగిటివ్ క్యాంపెయిన్స్ చేసే విధంగా, నెగిటివ్గా స్ప్రెడ్ చేసే విధంగా, నెగిటివిటీని ఎక్కువగా చాలామందికి పంపించే విధంగా చేస్తున్నారని చెప్పేసి బేసికల్గా పిటిషన్ అయితే ఫైల్ అవటం జరిగింది. సో అందుకు మనకి హైదరాబాద్ కోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టు వీటి మీద మేము యాక్షన్ అయితే తీసుకోబోతున్నాం. బేసికల్గా ఇలాంటి విషయాల్లో కొంతమంది అయితే ఉన్నారు. మన నాగార్జున గారు కూడా ఇలాంటి లీగల్ రికగ్నైజేషన్ మీద ఫైల్ అయితే చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా సక్సెస్ అయితే అయ్యారు. పర్సనాలిటీ అండ్ పబ్లిసిటీ ఇమేజ్ని అయితే ఆయన కాపాడుకోగలిగారు. అట్ ది సేమ్ టైం కొంతమంది యాక్టర్స్ కూడా ఇలాగే ఫైల్ చేశారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళకి అయితే లీగల్గానే నోటీసులు అయితే వచ్చినాయి, లీగల్గానే వాళ్ళు ఈ కేసుని అయితే గెలిచారనమాట. సో వాళ్ళ పర్సనాలిటీ అండ్ పబ్లిసిటీ ఇమేజ్ అనేది అదేవిధంగా రైట్స్ అనేది ఉంటాయన్నమాట. ఎక్కడ కూడా నెగిటివ్గా చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద కేసు అయితే ఫైల్ అవకాశం అయితే ఉంటుంది. సో అందుకు చిరంజీవి గారు రీసెంట్గా చూసినట్లయితే మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఏదైతే ఇన్స్టాలో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా సరే చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారు ఫోటో పెట్టుకుంటాం, చిరంజీవి గారు డైలాగ్ పెట్టుకుంటాం, చిరంజీవి గారు ఏ జనరేటెడ్ వీడియోస్ కానీ ఇమేజెస్ని పెట్టుకొని ఆయన డైలాగ్స్ని పెట్టుకొని వాడుకుంటాం, కొంచెం నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు, నెగిటివ్ క్యాంపెయిన్స్ చేస్తున్నారు. ఇది ఓన్లీ మెగాస్టార్ని టార్గెట్ చేయడం కాదు, ఇలాంటి కంటెంట్ పట్టుకొని మిగతా హీరోస్ని కూడా టార్గెట్ చేసి యూజ్ చేస్తున్నారు. సో దట్ అందుకే ఇలాంటి నెగిటివ్ పీపుల్ని, ఇలాంటి నెగిటివ్ స్ప్రెడర్స్ని, నెగిటివ్ క్యాంపెయినర్స్ని పట్టుకొని వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వాళ్ళని అయితే విచారించబోతున్నారు. సో దానికి తగ్గట్టుగానే హైకోర్టు అయితే మనకి చిరంజీవి గారికి ఒక లీగల్గా కొంచెం సపోర్ట్ అయితే అచీవ్మెంట్ని అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో డెఫినెట్గా ఇలాంటివి అనేది చెయ్యాలి మెగాస్టార్ గారు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఫ్యామిలీ విషయంలో కానీ, ఆయన ఫిలిమోగ్రఫీ విషయంలో కానీ, ఆయన సోషల్ సర్వీస్ విషయంలో కానీ, ఆయన అవార్డ్స్ పరంగా కానీ, ఆయన రికగ్నిషన్ పరంగా కానీ, ఆయన పర్సనాలిటీ పరంగా కానీ
మిగతా అన్ని విషయాల్లో కూడా చూసుకున్నట్లయితే చిరంజీవి గారు ఈజ్ ద నెంబర్ 1 పర్సన్ ఇన్ ఇండియా. ఆయనకున్న రికగ్నైజేషన్ ఎలాంటిదో మనందరికీ తెలుసు, ఆయన పర్సనాలిటీ ఏంటో మనందరికీ తెలుసు, ఆయన సినిమాలు ఏంటో మనందరికీ తెలుసు, ఆయన ఫ్యామిలీ హిస్టరీ ఏంటో మనందరికీ తెలుసు. సో ఇలాంటి మనిషిని పట్టుకొని నెగిటివ్గా సోషల్ మీడియా రావటం వల్ల, ఆ సోషల్ మీడియాయే దరిద్రం. అలాంటి దరిద్రంలో ఈయన గురించి, ఇలాంటి మంచి వ్యక్తి గురించి చిన్న పెద్ద లేకుండా ఎవరు పడితే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడటం వల్ల ఇలాంటి తీసుకుంటాం అనేది జరిగింది యాక్షన్ అనేది. సో తీసుకుంటాం మంచిదే అయింది, ఎందుకంటే చిరంజీవి గారు ఇలాంటి వ్యక్తి వల్ల నెగిటివ్ స్ప్రెడ్ అవ్వటం వల్ల చాలామందికి పాజిటివ్గా ఉన్న వాళ్ళకు నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది చిరంజీవి గారి మీద. సో అలాంటి వాళ్ళని కట్ చేయడం కోసమైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం మంచిది. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ కానీ లేదనుకుంటే ఆయన ఇష్టపడే వ్యక్తులు కానీ కోర్టుకి వెళ్ళటమో లేదంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడే ఉంటారు కదా, ఇలాగ నెగిటివ్గా చేస్తున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సో ఇదంతా కంటెంట్ అనేది తీసుకెళ్ళి హైకోర్టులో పెడతాం వల్ల వాళ్ళైతే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది, కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎంతోమంది సెలబ్రిటీస్ వాళ్ళ నేమ్ని కానీ వాళ్ళ పబ్లిసిటీని కానీ వాళ్ళ పర్సనల్ రైట్స్ని గెలుచుకోవడంలో ఈ చిరంజీవి గారు కూడా యాడ్ అయ్యారనమాట. డెఫినెట్గా చిరంజీవి గారికి ఇలాంటి సక్సెస్ మూమెంట్ అనేది రావాలి, ఎందుకంటే ఆయన యొక్క మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన పబ్లిసిటీ రైట్స్ కానీ పర్సనల్ రైట్స్ కానీ డెఫినెట్గా ఆయన చేతిలో ఉండాలి. ఎలాంటి వాళ్ళు గెలవాలి, ఇలాంటి కేసులు గెలిస్తేనే ఆయనకి సొసైటీలో మంచి విలువ, మంచి నేమ్, మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది, అవునా కదా. ఎందుకంటే చిరంజీవి గారు అనే వ్యక్తి ఎంతోమందికి ఇన్స్పిరేషన్. అలాంటి వ్యక్తిని పట్టుకుని నెగిటివ్ అనేది చేయటం అనేది చాలా మటుకు తప్పు. సో అది ఓవల్గా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా చిరంజీవి గారు ఇలాంటి విషయాల్లో ఆయన ఫ్యాన్స్ అయినా, ఆయన అభిమానులైనా, ఆయన ఇష్టపడే వ్యక్తులైనా ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తారు కాబట్టి డెఫినెట్గా చిరంజీవి గారు మనం సపోర్ట్ అయితే చేయాలి. నేను చిరంజీవి సపోర్ట్గానే చేశాను ఈ వీడియో. ఎవరైతే మీరు ఫేక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎవరో కూడా చిరంజీవి గారిని తప్పుగా అయితే మీమ్స్ కంటెంట్ కానీ వీడియో కంటెంట్ కానీ జనరేటివ్ వీడియో కంటెంట్ కానీ ఆయన పేర్లు ఏవైతే మెగాస్టార్ కానీ చిరు కానీ అన్నయ్య కానీ ఇంకేదైనా కానీ తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా స్పెల్లింగ్ చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అంటామో లేదంటే చిరంజీవి గారు అంటామో, గారు అనేది పక్కన మెన్షన్ చేయటం అనేది గమనార్థం. సో అది ఓవరాల్గా చెప్పేది. సో ఖచ్చితంగా ఒక యాక్షన్ అయితే జరిగింది, ఇంకా డెఫినెట్గా యాక్షన్ అనేది కొనసాగుతూ ఉండాలి. చిరంజీవి గారి మీద ఎటువంటి నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవ్వదు, ఇంక ముందు అయితే అవ్వదు. ఖచ్చితంగా హ్యాపీగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ప్రెస్టీజియస్ వ్యక్తులు, ఐకానిక్ వ్యక్తులు అనేవాళ్ళు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నప్పుడు, ఎంతోమందికి ఒక మోడల్గా, ఒక ఐకానిక్గా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని మనం డిస్రెస్పెక్ట్ చేసే విధంగా చేయకూడదు ఎవరు కూడా. కొంతమంది టార్గెటెడ్ పీపుల్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి చెప్పేది అదే, చేయకండి. ఎవరికాళ్ళు హ్యాపీగా అయితే ఉండండి, అంతా కూడా బాగుంటుంది. సినిమా ఇండస్ట్రీ కానీ, పొలిటికల్ ఇండస్ట్రీ కానీ, బిజినెస్ ఇండస్ట్రీ కానీ, ఏ ఇండస్ట్రీ అయినా సరే అందరూ కూడా వాళ్ళ యొక్క మంచి గోల్తోనే వెళ్తారు ముందుకి. దాన్ని మనం స్వీకరించాలి, దాన్ని మనం ప్రోత్సహించాలి, దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా మనం సపోర్టివ్గా అందరికీ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే చిరంజీవికి సంబంధించింది. అదేవిధంగా ఆయన ఏవైతే ఆయన నేమ్ను మిస్యూజ్ చేస్తున్నారో ఇవన్నీ విషయాలు కూడా కంప్లీట్గా మీకు అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఎస్పెషల్గా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో దట్ మీకు మూవీ అప్డేట్స్ కానీ, మూవీ రివ్యూస్ కానీ, మూవీ వీడియోస్ కానీ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది. అక్కడి నుంచి అయితే మన వీడియోస్ అయితే చూడొచ్చు. అది ఓవరాల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై.